కడప నగరంలోని రవీంద్రనగర్లో కడప టీడీపీ ఇన్ఛార్జ్ మాధవిరెడ్డి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమం చేపట్టారు. ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే సమస్యలు తీరుస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. కడప బొగ్గవంక పరివాహక ప్రాంతాలు మొత్తం ఎమ్మెల్యే అమ్జద్ బాషా సర్వనాశనం చేశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కడప శివారు ప్రాంతాల్లో ఎమ్మెల్యే అమ్జద్ బాషా భూములను తినేసి ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా చేసి చెప్పలేనంత అవినీతికి పాల్పడ్డారని అంటున్న కడప టీడీపీ ఇన్ఛార్జ్ మాధవిరెడ్డితో మా కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ ఫేస్ టు ఫేస్. కడప నగరంలోని రవీంద్రనగర్లో కడప టీడీపీ ఇన్ఛార్జ్ మాధవిరెడ్డి ఒక ఫైర్ బ్రాండ్ లా ప్రచారంలో దూసుకుని వెళ్తా ఉంది. అనే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేస్తూ తమ సమస్యలను అడిగి తెలుసుకుంటూ ప్రజలకు ప్రభుత్వం రాగానే అవి తీరుస్తామని చెప్పి హామీ ఇస్తూ ప్రచారాన్ని ప్రజల్లో పెద్ద ఎత్తున దూసుకుని వెళ్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడిన కడప టీడీపీ ఇన్ఛార్జ్ మాధవిరెడ్డి ఉన్నారు. ఆమె అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, కడప నియోజకవర్గంలో మీరు పర్యటిస్తుంటే ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తూ ఉంది? ప్రధానంగా ఏ సమస్యలు మీ ముందుకు వస్తున్నాయి? మీరే ఇప్పుడు చూడాలా, ఒకసారి జూమ్ చేయమ్మా. ఈ ఎమ్మెల్యే గారు అధికారంలోకి వచ్చినాక వీళ్ళు నిధులు రిలీజ్ చేయించుకొని మొత్తం కడప అంతా కూల్చేసినారు. ఈ విధంగా కడపలో 1 కిలోమీటర్ కూడా ఒక సామాన్యుడు ప్రశాంతంగా రోడ్ల మీద, మంచి రోడ్ల మీద ఒక బైక్లో కానీ కార్లో కానీ నడిసే కానీ పరిస్థితి లేకుండా తయారు చేసినాడు ఈ అమ్జద్ బాషా ఎమ్మెల్యే గారు. ఈరోజు ఇక్కడ మొత్తం బుగ్గొంక పక్కన ఉన్న గోడలన్నీ కట్టేసి దాదాపు ఇక్కడ ఉన్న ఇళ్ళన్నీ కూల్చేయడం జరిగింది. ఆ తర్వాత కూల్చేసినాక వీళ్ళ నాలాలు కానీ, మురికినీటి వసతి కానీ ఇలా కూల్చేసి డెబ్రీస్ అన్ని ఇలా వేసి పెట్టినారు. దాదాపు ఇప్పటికీ 2-3 సంవత్సరాలు అయిపోయింది. ఈ విధంగా ఎమ్మెల్యే గారికి ఇవన్నీ కనపట్టలేదా? ఏదో డెవలప్మెంట్ చేశారని చెప్పేసి సెంటర్లో ఉన్న కూడళ్ళన్నీ కూల్చేసేసి అక్కడ డబ్బులు కూడా దందా చేసేసుకొని వాళ్ళ మనుషులకు ఆ వర్కులు ఇచ్చేసుకొని అవి నాసిరకమైన పనులు చేసుకొని రేపు ఎలక్షన్ దగ్గరకు వస్తుంది, మేము చూడు కూడళ్ళు ఎలా చేసినామని చెప్తున్నారు. కూడళ్ళు కాదు బాబు, ఇక్కడికి వచ్చి ఈ బుగ్గొంక మొత్తం పరివాహక ప్రాంతం అంతా ఇక్కడంతా మొత్తం జనావాసాలు, ముఖ్యంగా ఇక్కడ కొంచెము ఎకనామిక్గా వీకర్ సెక్షన్స్, బలుగు బలహీన వర్గాలు ఉంటాయి. ఇక్కడ చిన్న చిన్న ఇళ్లలో ఉంటారు. వీళ్ళకి ఈ పరిస్థితి ఉంది. వీళ్ళకి ఇళ్లలోకి పాములు కానీ, వీళ్ళకి వైద్యపరంగా ఇప్పుడు అసలు ఇక్కడ చూస్తే అసలు ఏమన్నా శుచి శుభ్రం ఉందా? మొత్తం ఇక్కడ డెబ్రీస్ ఇలానే వదిలేసినారు. ఈ గోడలు కట్టి ఈ డెబ్రీలు కూర్చేసిన వాళ్ళు ఈ డెబ్రీస్ ఎత్తరా? ఎవరు చేసినారు ఈ వర్కులు? ఈ వర్కులు నువ్వేమొచ్చి చూసుకోవా? నీ బాధ్యత కాదా? ఇది నేను ప్రశ్నిస్తున్నాను, ప్రజల తరపున ప్రశ్నిస్తున్నాను. ఇది ప్రజల ప్రశ్న. వాళ్ళు వస్తే ఇక్కడ సమస్యలు వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది ఎప్పుడమ్మా అయ్యేది? మా ఇళ్ళకి పాములు వస్తున్నాయని అందరు గమనించాలి. ప్రజలు ఈ బుగ్గొంక గోడ కట్టిన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆలోచించాలి, ఏం చేస్తున్నాడు ఈ అమ్జద్ బాషా. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాబోయే ఎన్నికల్లో గెలుపు ఎలా ఉండబోతోంది? విజయడంగా మోగిస్తున్నామండి. రేపు తెలుగుదేశం పార్టీ చూడండి, ఈసారి మెజారిటీ దద్దరిల్లిపోతుంది మొత్తం భారతదేశం మొత్తము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంత విధంగా దుర్మార్గం చేసినాడు ఈ రాష్ట్రానికి. ఈ రాష్ట్రాన్ని 15 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయినాడు, మొత్తం దోచేసుకున్నాడు. ఈ రేపు ఎలక్షన్ అయిపోయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి కానీ, మన కడప ఎమ్మెల్యే కానీ ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని వదిలిపోయే పరిస్థితి ఉంది. దాదాపు ప్రజలందరూ అనుకుంటున్నారు వీళ్ళు సంపాదించుకున్న డబ్బులన్నీ ఆల్రెడీ దేశం తరలిచ్చేశారని చెప్పేసి. రేపు ప్రజలు చూస్తారు ఇన్ ఫ్యూచర్లో వీళ్ళందరూ పారిపోయేది దేశం వదిలి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మీరు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు? ఎలాంటి అభివృద్ధి చేపట్టబోతున్నారు? ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఈ యొక్క ఆర్థిక వ్యవస్థను, ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. సంపద సృష్టించాల్సిన అవసరం ఉంది. ఆ సంపద ద్వారా ఈ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క నగరం, ప్రతి ఒక్క నియోజకవర్గంలో అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులను చక్కబెట్టాలంటే ఇక్కడి నుంచి ఆయన 5 ఏళ్ళు పరిపాలన చేసి దీన్ని 15 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయినాడు రాష్ట్రాన్ని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవజ్ఞులైన వాళ్ళు వచ్చి దీన్ని 10-15 సంవత్సరాలు కష్టపడితే కానీ మళ్ళా ఒరిజినల్ పరిస్థితికి రాని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉంది, ఈరోజు కడప నగరం ఉంది. మీరు ప్రధానంగా ప్రజల్లోకి వెళ్తా అంటే ఎలాంటి సమస్యలు మీ ముందుకు వస్తున్నాయి? సమస్యలు కొల్లం. ఎందుకంటే ఎక్కడ చూడ్ని ఇదే విధంగా తవ్వడము, ఇదే విధంగా కుప్పలేయడము, ఇదే విధంగా డ్రైనేజీ వ్యవస్థ కానీ, ఈ మురికి నెత్తే వ్యవస్థ కానీ, ఇక్కడ చూడండి మొత్తం డెబ్రీస్ ఎలా ఉన్నాయి, ఎలా ఉంటారు ఈ నియోజకవర్గంలో ప్రజలు. అమ్జద్ బాషా గారు వచ్చి ఇక్కడ ఈ రూమ్లో రెంట్కు తీసుకొని ఇక్కడ ఉంటే ఆయనకు ఆ బాధ అర్థమవుతుంది. ఆయన ఇక్కడ లేడు కదా, ఊహాగానంలో పైన తిరుగుతున్నాడు. ఇప్పుడు చెప్తున్నారు సామాన్యులు ఇక్కడికి వచ్చి బ్రిడ్జి మీద నిలబడుకొని ప్రజల్ని పైకి పిలుస్తున్నాడంట. ఆయన ఎక్కడ కారు పోతాడో అక్కడికి పోతాడు. అక్కడ ఒక 10 నిమిషాలు ఉల్లాసంగా ఆటపాటల్లో స్పెండ్ చేసుకుంటాడు. ఆటపాటలు అయిపోయింది. కడప నియోజకవర్గం అంటే ఆయనకి ఒక ఆటపాటలాగా అయిపోయింది. ఈ కడప నియోజకవర్గం అంతా ఆయన ఆస్తిలాగా ఫీల్ అయిపోతున్నాడు. ఈరోజు కడపనంతా కుళ్ళబొడి చేసినాడు మొత్తం. ఇక్కడ లోపల కడప టౌన్లో సెంటర్లో చూస్తే ఇట్లా కాలువలు దొవ్వి, రోడ్లు దొవ్వి, ఏ పనులు చేయకుండా ఇట్లా కుళ్ళబొడి చేసినాడు. కడప శివారు ప్రాంతాల్లో చూస్తే మొత్తము భూములు ఆక్రమించుకోవడము, కొండల్ని తినేయడము, ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా
చెప్పన్నలివి కానీ అవినీతి పరుడైపోయినాడు ఈ అంజద్ బాషా. ప్రధానంగా కడప నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని చెప్పి వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీని గురించి స్పందిస్తున్నారు మీరు? ఆ అభివృద్ధి దాని తలకాయ ఏమీ జరగలేదు. ప్రజలందరూ చెప్తున్నారు మొత్తం దోచి పడేసినాడు. మొత్తం వీళ్ళ వైసీపీ ప్రభుత్వంలో నాయకుడు అంతే, నాయకుడు కింద ఉన్న వీళ్ళు అంతే. మొత్తం వీళ్ళకి ఒకటే అధికారంలోకి వచ్చింది దోచుకోవడానికి, మొత్తము ప్రజల సంపదనంతా కొల్లగొట్టడానికి వచ్చినారు. 19 ఎలక్షన్లో చెప్పినాడంట కాలనీలోకి వచ్చి నేను అప్పుల పాలైనానని చెప్పి. నువ్వు అప్పుల పాలైపోయి ప్రజల దగ్గర ఏడ్చి కళ్ళనీళ్ళు పెట్టుకొని ఓట్లు వేయించుకొని నువ్వు వచ్చింది దోచుకోవడానికా అనేది ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నువ్వు సమాధానం చెప్పాలా? వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పి కడప టీడీపీ ఇన్ఛార్జ్ మాదిరెడ్డి ఆరోపిస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక చంద్రబాబు నాయుడుతోనే సాధ్యం అని చెప్పి రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకి ప్రజలందరూ పట్టం కట్టాలని చెప్పి కడప టీడీపీ ఇన్ఛార్జ్ మాదిరెడ్డి గారు పిలుపునిస్తున్న పరిస్థితి. ఒక్క ఛాన్స్ ఇస్తే కడప నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి కడప టీడీపీ ఇన్ఛార్జ్ మాదిరెడ్డి గారు ప్రజలకు పిలిపిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కరీంతో షబీర్, YTV న్యూస్, కడప.